వికారాబాద్ జిల్లా పరిగి పర్యటనకు బయలుదేరారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయనతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి, దివాకర్ రెడ్డి, ఎర్రుల శ్రీనివాస్ ఉన్నారు. వారితో పాటు మరికొందరు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూములు కోల్పోతున్న రైతులు అక్కడ దీక్ష చేస్తున్నారు. వారికి బీఆర్ఎస్ నేతలు అండగా నిలవనున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పర్యటనకైతే బయలుదేరారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిగి నియోజకవర్గంలో ఇటు 1200 ఎకరాల భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ సంబంధించి కల్లాపూర్ అదేవిధంగా రాపూర్ 2 విలేజ్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో రైతులంతా కూడా పోరాటం చేస్తున్నారు. వారికి మద్దతుగా వెళ్లాలనుకున్నటువంటి బీఆర్ఎస్ నేతల్ని ఉదయమే పోలీసులు గృహ నిర్బంధం చేసినప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం వదిలిపెట్టారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు హరీష్ రావు నివాసం నుంచి నేతలందరూ కూడా బయలుదేరారు. వారికి మద్దతుగా, రైతులకు మద్దతుగా అక్కడికి బయలుదేరి వెళ్లారు. వారందరితో పాటు ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇటు సబితా ఇంద్రారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ చైర్మన్ ఎర్రుల శ్రీనివాస్ అందరూ కూడా హరీష్ రావు వెంట బయలుదేరి వెళ్లారు. ఇక్కడ పరిగి నియోజకవర్గంలో కలాపూరు, రావులకు సంబంధించిన విలేజ్ లో సంబంధించినటువంటి భూములను వెళ్లి పరిశీలిస్తారు. అక్కడ స్థానిక రైతులు వాళ్ళంతా కూడా ధర్నాలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ లో వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అక్కడ నుంచి రైతులతో మాట్లాడి వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షా శిబిరం వద్దకు వెళ్లి కూడా వారితో మాట్లాడతారని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికే కలాపూర్ రైతులంతా కూడా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి పర్మిషన్ అడిగినప్పుడు కూడా వారిని పర్మిషన్ ఇవ్వకుండా చాలా మంది నిర్బంధించారు. ఉదయమే వారు ధర్నా చేస్తున్నటువంటి ఆ ఏరియానంతా కూడా ఒకవైపు ఆ టెంట్లన్నీ కూడా తీసేసి కూడా వారిని అక్కడి నుంచి వెళ్లాలని చెప్పేసి ఆదేశించినట్టు తెలుస్తుంది. పోలీసుల తీరుపైన బీఆర్ఎస్ నేతలంతా కూడా మండిపడుతున్నారు. ఇటు బీఆర్ఎస్ సంబంధించిన వికారాబాద్ సంబంధించిన ఇతర నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ కూడా ఔజారా చేసినటువంటి పోలీసులు వారందరినీ కూడా పోకుండా అడ్డుకట్ట వేసినట్టుగా తెలుస్తుంది. వారిని గృహ నిర్బంధం చేసినట్టుగా అది కూడా తెలుస్తుంది. చాలా మంది వారి నివాసాల నుంచి ఒక వీడియోలు పోస్టులు పెడుతున్నారు. ఇటు పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని కూడా ఉదయమే పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పడం పట్ల హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం భూముల చుట్టే వ్యవహారం నడిపిస్తున్నారు. అంతకుముందు లగిచర్లలో పెద్ద ఎత్తున కూడా భూముల సేకరణ చేసి స్థానిక గిరిజన రైతులను ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు పరిగిలో అంతకుముందు కోవిడ మార్కెట్ సంబంధించిన ఇష్యూస్ లో కావచ్చు, వరుసగా నాదర్గూలు భూముల కుంభకోణం విషయం కావచ్చు, ఇవన్నీ కూడా వరుసగా తెరపై తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నారు. అన్నింటినీ కూడా వరుసగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి బీఆర్ఎస్ నేతల్ని ఈ రోజు పోలీసులు పరిగి వెళ్తున్న సమయంలోనే ఉదయం అడ్డుకునే ప్రయత్నం చేశారు. అందరికీ గృహ నిర్బంధం చేశారు. హరీష్ రావు నివాసం వద్ద పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలను మోహరించారు. హరీష్ రావుకు మద్దతుగా ఇటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కూడా ఆయనకు పోవడం కోసం అవకాశం ఇచ్చారు. ఎక్కడ మేము రోడ్లు ధర్నా చేయట్లేదు, రోడ్లు దిగ్బంధం చేయట్లేదు, కేవలం స్పెసిఫైజ్ పోలీసులు అవకాశం ఇచ్చినటువంటి ప్రాంతంలోనే రైతులతో మాట్లాడి వారి ధర్నా కార్యక్రమంలో వారిని ఉద్దేశించి ప్రసంగించడానికి మాత్రం వెళ్తామని చెప్పేసి ఎంత చెప్పినప్పుడు కూడా పోలీసులు ఉదయం వినిపించకపోవడంతో వారిపైన హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అక్కడికే నేరుగా బయలుదేరి వెళ్తున్నారు. వీరు అందరూ కూడా నేరుగా వెళ్లి అక్కడ కలాపూర్ అదేవిధంగా రాబోల్ గ్రామస్తులతో మాట్లాడి వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ విషయానికి సంబంధించినటువంటి ఇష్యూస్ లో వారితో మాట్లాడి వారి సమస్యలు నేరుగా క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకుంటారు. Right. Thanks for the information, Swami.